వచ్చినావా సువర్ణ గ్రూప్ లో పైసలు 10,000 ఇచ్చిందట కదా ఇద్దే పైసలు అంటే సప్పుడు చేయో సువర్ణ పైసలు ఇచ్చింది కానీ జేబులో పెట్టుకున్నా చూడలేదు తొర్రబడ్డది పోయినాయి పైసలు అయ్యో దేవుడా ఆమె నీకు పైసలు ఎందుకు ఇచ్చింది ఇంకా జేబులు ఎందుకు పెట్టుకున్నావు పోయి అనుకులాడరా పోయి ఎక్కడ పడాయో 4-5 సార్లు చూసిన ఏడ దొరుకుతలేవు మస్తు సారా చూసి వచ్చిన అయ్యో అయ్యో దేవుడా ఎంత పని చేసినావు రావులా పైసలు ఏది ఎవరు వాళ్ళు ఫోన్ కానీ సత్యం ఏం మనుషులు ఉన్నారా మీరు నువ్వు బీర్ తాగుతావు పోతావా సుధాకర్ గారు అందరు ఇక్కడికి వెళ్ళిపోయిర్రు ఎవరు లేడా ఏం మనుషులు ఉన్నారు మర్యాదగా బీర్ర పైసలు ఇచ్చిపో నిజంగా చెప్పు పైసలు ఏం చేసినావు పైసలు ఏం చేసినావు అంటన్నా నిన్నే నిజంగానే జేబుకు తొర్రుండే పోయినాయి అబ్బా తమ్ముడు ఇక నువ్వు మంచిగా అడిగితే చెప్పేటట్లేవురా చెప్పు పైసలు ఏం చేసినావు చెప్పు పైసలు ఏం చేసినావు రా ఏం చేసినావు ఏం చేసినావు అంటన్నా పైసలు ఏం చేసినావు పైసలు ఏం చేసినావు ఏం చేసినావు పైసలు ఏం చేసినావు చెప్పు పైసలు ఏం చేసినావు అబ్బా కొట్టకే ఇంకా సుధాకర్ గారు బెట్టింగ్ పెట్టమన్నాడే 10,000కు 30,000 వస్తాయి అన్నాడు పెట్టినా ఆశపడి పెట్టినా ఆయనతో అన్ని పోయినాయి అబ్బా కొట్టకే అయ్యో దేవుడా ఎంత పని చేసినావు ఎట్లా చేసినావు ఇల్లంతా ఖరాబ్ అయింది ఆ 10,000 రూపాయలు పెట్టి చదివిపిస్తా అని అనుకున్నా నిన్ను ఎట్లా చేయాలి ఏం చేయాలరా ఇక ఏదైనా చేసి కూలినాలు చేసి ఏదైనా పని చేసి నీకు 10,000 నీకు 1 నెల రోజులు అప్ప చెప్తాను నేను ఎట్లిస్తావు ఏం చేసి ఇస్తావురా నువ్వు కూలినాలు చేసి అన్నీ చెప్తా ఇస్తానే అప్పుడు ఏ పోతే